ఇప్పుడు నాకు అర్థమైంది దీన్ని. నేను కాకినాడ మార్నింగ్ మళ్ళీ ఒకసారి వస్తా, వచ్చి ఆ డ్రాయింగ్ ఒకటి కావాలి నాకు. మాస్టర్ ప్లాన్ ఒకటి, ల్యాండ్ లేఅవుట్ ఉంటుంది కదా, నాకు అది ఇచ్చేసి మూల యాక్సిడెంట్లు అవుతున్నాయి మొత్తం. మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి. మన కూడా కదా, మన కూడా స్కూల్ కూడా ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దాన్ని అవన్నీ తీసేటప్పుడు ఎన్ని యాజిటీస్ ఏదైతే సర్వీసెస్ బంద్ కాకుండా దీన్ని స్టార్ట్ చేసుకొని ఈ ఫ్లోర్ లో ఎన్ని సర్వీసెస్ కంటిన్యూ చేసుకుంటూ ఆ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఓవరాల్ గా లాస్ట్ ఫైనల్ గా షిఫ్ట్ అవుతాం. అది మా మాస్టర్ ప్లాన్. అది మీరు ఇప్పుడు మనం ఆగస్ట్ లో అంటే మనం ప్లాన్ స్టార్ట్ అయ్యేసరికి జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 1.5 year లో మొత్తం అయిపోతుంది. అంత లోపల స్టార్ట్ ఇంకా ఇంకొక 100 కోట్లు పెడితే మొత్తం ఇంకేముండదు. టోటల్ అదే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను మాట్లాడినా కదా మినిస్టర్ గారితో, రమ్మన్నాడు 4వ తారీఖు నాడు మొత్తం ప్లాన్ చేస్తాను. చౌటుప్పల్ హబ్ కదా ఇది, చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా ఇడికే రావాలి. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఏమవుతుందంటే మనం హైదరాబాద్ పోయేసరికి పేషెంట్ చచ్చిపోతున్నాం. ఏం లేదు సార్, ఇక్కడికి రాగానే స్లిప్ రాస్తారు, హైదరాబాద్ పోమంటారు అంతే. ఇంకా ఇప్పుడు భవిష్యత్తులో మాత్రం ఇక్కడ ఇదే మెయిన్ హాస్పిటల్ కావాలి. ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో ఏది ఎమర్జెన్సీ ఉన్నా సరే, ఎటువంటి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ హార్ట్ ఏది వచ్చినా ఇక్కడికి రావాలి. దాన్ని మాట్లాడతాం కదా, డిస్కస్ చేసి మంత్రి గారితో సీఎం గారితో మాట్లాడి ఈ హాస్పిటల్ డెవలప్ చేద్దాం. మంచి సెంటర్ ఇది ప్లేస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నారు. దీన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించి అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయని కూడా పూర్తిగా అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఎట్లా జరుగుతుందని కూడా అతను అధికారులతో కూడా అక్కడ సంబంధించిన కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా అది త్వరగానే పూర్తి చేయాలని కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా జాతీయ రహదారి హైదరాబాద్ ఇటు అద్దంకి జాతీయ రహదారిపై ప్రతిరోజు కూడా ఆ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా ఇది గోల్డెన్ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలని కూడా చెప్తున్నారు. 1 గంట వ్యవధిలోనే ఇక్కడికి వచ్చే విధంగా ఇక్కడ అత్యాధునిక పరికరాలను కూడా ఏర్పాటు చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యంగా సూచన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదు, దీనికి సంబంధించిన వైద్య శాఖకు సంబంధించిన మంత్రితో కూడా మాట్లాడి దానికి సంబంధించిన నిధులు కూడా సమకూర్చే విధంగా ప్రయత్నం చేస్తానని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న హాస్పిటల్ని అదే విధంగా కొనసాగిస్తూనే మళ్ళీ కొత్తగా ఏదైతే నిర్మిస్తున్నారో దానికి సంబంధించిన పరికరాలను కూడా ఇందులోకి మార్చుకుంటూ కూడా 2 హాస్పిటళ్లను కూడా అభివృద్ధి చేసుకుంటూ విధంగా ప్రజలకు సేవలు అందించాలని కూడా ముఖ్యంగా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ముఖ్యంగా ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారిపై యాక్సిడెంట్ అయిన క్రమంలో కూడా అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్ళాలంటే 1.5-2 గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు 2 గంటల సమయం కూడా పడుతుంది. కాబట్టి ఇక్కడనే హాస్పిటల్ మంచిగా ఉంటే మాత్రము ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళకు మెరుగైన వైద్యం అందించో, వాళ్ళను ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడే విధంగా కూడా మనం చర్యలు తీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా కూడా ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిని అతి త్వరగా పూర్తి చేసి కూడా ప్రారంభోత్సవం చేయాలని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన పరికరాలు, దాంట్లో ఉన్న అన్ని వసతులు కూడా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.